అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే చేపల పులుసు అనేది చేస్తున్నాను. వెన్స్‌డే కదా! ఇది గడ్డి చేప అంటారు కదా! అదనమాట. కొన్ని అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి సన్నగా కట్ చేయించమన్నాను. కొన్ని లావుగా ఉన్న చేపలను అయితే పులుసు అనేది పెడుతున్నాననమాట. ముందుగా ఉప్పు కల్లేసుకొని శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అంటే కొంచెం జిగురుగా ఉంటుంది. అందుకని చెప్పేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత చేపలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. వేసి ఇలా పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫ్రైకి కూడా నేను మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. మీకు వీలైతే ఒక 1 అవర్ పెట్టుకోండి. ఫ్రైకి చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుందన్నమాట. మనం ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే అంతసేపు బాగా వస్తుంది. ఇంకా ముందుగా అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రైకి సంబంధించింది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్, ఫిష్ మసాలా వేసుకుని కలుపుకొని ఇంకా ముక్కలు పట్టించేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను. ముందుగా అయితే చేపల పులుసు అనేది చేస్తాను కదా! సో అందుకని దీనికి ముందుగా ఇంకా మ్యాగ్నేట్ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంక వేసుకోవడమే. ఆయిల్ వచ్చి 3 గరిటెలు వేసుకోండి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంటే నీచు వాసన రాకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడు కూరలోకి కారం బాగా పడుతుంది. మంచిగా కూడా ఫ్రై అయిపోతుంది. అదిగోండి తర్వాత అనేది ప్రాసెస్ అనేది పెట్టాను. బట్ ఎక్కడో వీడియో స్కిప్ అయిపోయిందనమాట. ఇంకా వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా 2 ప్యూరీ చేసి వేసుకున్నాను. తర్వాత చేప ముక్కలు కూడా వేసుకొని ఇంకా చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఎదగండి ఇలా కలుపుకోవాలి. గరిట అనేది పెట్టకూడదు. చింతపండు పులుపు ముందే వేసుకుంటే ముక్కలతో పాటు చింతపండు పులుపు బాగా మగ్గుతుంది. చింతపండు పులుపులో అందరూ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే చింతపండు ఎంత నానబెట్టుకోవాలో తెలీదు. ముందే ఎక్కువ నానబెట్టుకున్నాం అనుకోండి ఓవర్ పులుపు అయిపోద్ది. సో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మన గుప్పెడు పడుతుంది కదా! అంత గుప్పెడు పెట్టేంత చింతపండు నానబెట్టుకొని పులుపు అనేది తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఉప్పు కారాలు అనేది అక్కడే తెలుస్తుంది అనమాట. పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు అనేది సెట్ చూసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది చేపల పులుసు. ఇంకా కొత్తిమీర కూడా వేస్తాను, ఫిష్ మసాలా కూడా వేసాను. ఇంకా ఒకవైపు ఫ్రై కూడా చేస్తాను. ఇదిగోండి ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోని ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి వచ్చిందో ఆవకాయ ఊర్పులాగా. చాలా బాగా వచ్చింది. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఓకే.